హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తర్వాత లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపుని పలకరించొద్దాం అని చెప్పి బయలుదేరాం. సో సిరి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మీరు చూసారు కదా, చెట్లు అయితే భలే మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. బాల్కనీలో మొత్తం కూడా చెట్లని ఎప్పుడు కూడా గ్రీనరీ తగ్గకుండా, చెట్లు వాడిపోకుండా బాగా మెయింటైన్ చేస్తుంది తను సిరి. ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు అబ్బాయికి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఏడుపి పాప, ఏడుపి పాప. చూసారు కదా పిల్లలు ఫోన్ కి ఎంత అడిక్ట్ అయిపోతున్నారో. సో తను సిరి వాళ్ళ బాబు సో ఫోన్ ఇస్తే చాలు ఫుల్ గా నిమగ్నం అయిపోతున్నాడు అనమాట. పూజ ఎప్పుడు వెళ్ళినా తను ఏడిపిస్తూ ఉంటుంది. సిరి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే చూడడానికి వెళ్ళాం. సో ఎలాగూ సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, దీపు వాళ్ళ ఇల్లు కూడా అక్కడి నుంచి దగ్గరే, అందువల్ల దీపుని కలవడానికి వెళ్ళాం. సో ఈ వీడియోలో వాళ్ళ ఇంట్లో దీపు వాళ్ళ అమ్మ ఏ విధంగా, లక్ష్మి ఏ విధంగా పూజ చేస్తుంది చూపిస్తాను. లాస్ట్ లో దీపు చెప్పిన మాటలు అయితే నిజంగా హృదయాన్ని కదిలించాయి నన్నైతే. ఇలా కూడా పాపం ఉంటుందా అని అనిపించింది అనమాట. ఎన్ని రోజులకు వస్తాయి? ఏం గింజలు వేసావు? ఓ మెంతు కూర ఇదే. కింద టిష్యూ పేపర్ వేసావా? టిష్యూ పేపర్. ఎంత ఎంత ఎత్తే దొరుకుతాయి? అంటే రైస్ వేసుకోవచ్చు. ఏమైనా కావాలంటే ఒకటి తెంపుకో పాప. ఇది లక్ష్మి వాళ్ళ మినీ గార్డెన్ అనమాట. సో లక్ష్మి ఇవి బాగా కుడుతుంది మాస్క్లని రకరకాలుగా. సో లాస్ట్ టైం కూడా పూజ కోసం ఒక 5-6 కుట్టించింది అనమాట రకరకాలుగా. సో ఇక ఈ వీడియో మనకు బ్రాస్ క్లీనింగ్ చాలా ఈజీగా మనకు ఇతర సామాన్లు క్లీన్ చేసే వీడియో రైతు బిడ్డ నిర్మారెడ్డిలో పెట్టాను. ఎలా అనేది మీరు ఆ వీడియో చూడని వాళ్ళు దాన్ని చూడండి. సో నాకు ఇవి చూసిన తర్వాత అనిపించింది ఇతర వస్తువులు ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి. సో నార్మల్ గా మనం క్లీన్ చేసుకోవడానికి భయపడి చాలా మంది ఇతర వస్తువులు వాడం, కానీ ఈ మెథడ్ చూస్తే మాత్రం ఈజీగా మనం కొనేస్తాం అనమాట. తర్వాత పూజీ దీపు హ్యాపీగా చాలాసేపు మాట్లాడుకున్నారు. సో దీపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక పూజలోకి ఈ సామాన్లన్నీ క్లీన్ చేసేసిన తర్వాత పూజ స్టార్ట్ చేయడానికి ముందు నుంచి ఏమేం చేసిందో చూద్దాం. సో బొట్లు అన్నమాట. ఈ బొట్లు అమ్ముతారంట. దేవుడికి వెనకాల కొంచెం గమ్మేసి మనం అంటించేసుకోవచ్చు ఈ విధంగా. సో మన నావాలు కానీ చిన్న తిలకం లాగా కానీ అన్ని దొరుకుతాయంట. సో ఇవి పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఫోటో మీద స్టోన్ బొట్లు పెట్టినప్పుడు కొంచెం కలగా అనిపిస్తుంది. తర్వాత మనం వాష్ చేసిన వస్తువులన్నీ కూడా వాటి ప్లేసెస్ లో పెడుతూ ఉంది లక్ష్మి. సో అన్ని పెట్టేసి బొట్లు పెట్టేసిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో. లక్ష్మికి, తర్వాత రాముడికి, తర్వాత ఆంజనేయులకి, ముగ్గురికే ఉన్నాయన్నమాట బొట్లు. తర్వాత వాటి ప్లేసెస్ లో అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్న ఫ్లవర్ లాగా ఉంది కదా, అది వెండిది, కిందేమో గోల్డ్ కోటింగ్ అంట. దానిపైన ఏ పండుగ రోజు ఏ దేవుడు శ్రేష్టమో ఆ దేవుణ్ణి దానికి సంబంధించిన దానికి సంబంధించిన విగ్రహాన్ని దాని బయట పెట్టి పూజ చేస్తుందంట లక్ష్మి. ఈ రోజు శివరాత్రి కాబట్టి ఈ రోజు అయితే శివలింగాన్ని పెట్టింది అన్నమాట. శివలింగాన్ని పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా మనము, కానీ లక్ష్మి అయితే శ్రీగంధం అంట. శ్రీగంధమేనా ఇది? అశ్వగంధం అని పౌడర్ దొరుకుతుంది. అదైతే మనం ఏదైనా బొట్లు పెట్టాలన్నప్పుడు బాగా నిలుస్తుంది అనమాట. దేని మీదైనా ఫొటోస్ మీద కానీ ఇలా విగ్రహాల మీద కానీ. సో అశ్వగంధాన్ని కొద్దిగా వాటర్ లో కలిపి పెడుతుంది. ఇదైతే బాగా నిలుస్తుంది అని చెప్తుంది. తర్వాత బొట్టు పెట్టినా కూడా మనకు మళ్ళీ దాన్ని తుడిచేంత వరకు గట్టిగా ఉంటుంది. పసుపు అయితే ఒక్కొక్కసారి ఏంటంటే అతకుండా రాలిపోతూ ఉంటుంది అని చెప్పింది. సో ఎవరైనా కావాలంటే కూడా అశ్వగంధం పొడితో కూడా పెట్టుకోవచ్చు. స్మెల్ కూడా కొంచెం బాగా వస్తుంది అనమాట బొట్టు పెడుతూ ఉంటే కూడా ఆ గంధం స్మెల్.
తర్వాత ఇవి రాగి ఆకు దీపాలు. సో వీటికి కూడా చుట్టూ ఇలా పూసి అక్కడక్కడ బొట్లు పెడుతూ ఉంది. నాకు ఇందాక లాస్ట్ వీడియోలో మన రైతు బిడ్డ నిర్మారెడ్డి ఛానల్లో లోడ్ చేసాం కదా, ఇవి క్లీన్ చేసేటప్పుడు నాకైతే ఇవి భలే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. నెక్స్ట్ టైం ఎలా అయినా సరే వీటిని కొనాలి. ఆల్రెడీ మనకు అమెజాన్లో కూడా ఉన్నాయి, కాకపోతే 800 రూపీస్ అంట. కానీ ఆ అమ్మాయి కొనింది 400 రూపీసేనంట. కొంచెం పెద్దవే బాగున్నాయి. 400-500 చెప్పింది. సో ఎంతైనా సరే అవి ఒకసారి కొనుక్కున్నామంటే కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయన్నమాట. దీపాలు కూడా మనం పెట్టుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ గా బాగా అనిపిస్తున్నాయి. అదైతే అనుకున్నాను. అది కానీ హారతి ఇచ్చేది కానీ నాకు భలే నచ్చేసాయి. హారతి ఇచ్చేది అయితే యాంటిక్ చాలా బాగుంది, చాలా బరువుగా కూడా ఉంది. తర్వాత ఇవన్నీ పసుపు కుంకుమ అన్ని పెట్టేసిన తర్వాత, గంధం కుంకుమ అన్ని పెట్టేసిన తర్వాత పువ్వులు డెకరేషన్ చేస్తుంది అనమాట. ప్రతి దానికి కూడా పువ్వులు పెట్టి. సో లక్ష్మి ఏంటంటే భక్తి బాగా ఎక్కువ, కాకపోతే ఎప్పుడు రోజు పూజ చేయదంట. కానీ పూజ చేస్తే మాత్రం ఇక ఫుల్ గా డెడికేషన్ అంటే డెడికేషన్ అలా అయిపోతుంది అనమాట. అన్ని మంత్రాలన్నీ చదువుకున్న తర్వాతే తనకి తృప్తిగా ఉంటుందంట. తన మంత్రాలు కొన్ని విందాం, ఈరోజు శివరాత్రి కాబట్టి. సాలగ్రామేషు విప్రేషు తటాకే వినకూపయో యజ్ఞకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పణం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावये भक्तिविदेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदा ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ नमः शिवाय। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं राजीभूतसमस्तदेवांसां लोकैकदीपाङ्गरां श्रीमन्मन्दकटाक्षरत्तरितवद्वेन्द्रगङ्गाधरां मां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीमक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपाशमभीतिभद्रां करैर्वहान्ति कमलासनस्तां कालाककोटिं प्रतिभान्ति नित्योपकेयमुम्बां जगदीश्वरी त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। राम नाम भजले
राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूर्ण हो सब काम तेरा पूर्ण हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम Om Tanto Sai Dhimai, Namaste Adanya Dhimai, Om Tanto Pacholaya, Om Tanto Sai संत समागम संत समागम संत समागम संत समागम करे ఫ్రెండ్స్ అన్నమాట ఈరోజు లక్ష్మి ఇంట్లో పూజ చేసాం అనమాట శివరాత్రి అసలు ఏంటంటే బాబు దీపం చూడడానికి వచ్చా పూజ కూడా ముగించేసాం దీపు బాగా మొక్కున్నాడు అనమాట ఇంతే స్వామి నేను చేసేది ఆ బిట్టు నా దానిలో చేయగలను ఇంకేం చేయగలను దీపు అడ్డా ఛానల్లో చూడండి తను ఎలా మంత్రాలు చదివాడు ఎట్లా దేవుడిని వెళ్ళిపోయాడు దీపు అడ్డా ఛానల్లో చూడండి అందులో నా ఛానల్లో పెట్టిన బిట్టు ఇంకొకటి ఏంటంటే కాపీరైట్స్ క్లెయిమ్ చేసేస్తాను ఇంతే చేయగలని స్వామి అంటున్నాడు అనమాట ఏం మొక్కుంటావు దేవుణ్ణి ఇప్పుడా డైలీగా ఇప్పుడు ఆల్రెడీ ఇందాక ముక్కున్నాను కదా. ఏం మొక్కుందా మాకు కూడా చెప్పు మేము కూడా వింటాం అలా మా తమ్ముడు బాగుండాలా, మా డాడీ బాగుండాలా అని ముక్కుంటా. వాళ్ళు ముగ్గురు బాగుంటే నువ్వు బాగుంటావు. వాళ్ళ ముగ్గురే కదా నా పిల్లర్స్. ఓ సో 3 పిల్లర్స్ అన్నమాట, నువ్వు 4వ పిల్లర్. వాళ్ళలో ఇద్దరికి బాగాలేకపోతే ఇంకో పిల్లలు ఉంటుంది. 3 పిల్లలు బాగాలేకపోతే ఇంకా నేను బాగుంటే బాగాలేనైతే లెక్క పడిపోతావు. అందుకే నేను వీళ్ళ ముగ్గురిని పిల్లలని చెప్పిన. సో 3 పిల్లర్లు బాగుండాలని కోరుకున్నాడు అనమాట. సో నువ్వు బాగుండాలని కోరుకోలేదా? వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే కదా లెక్క. చూసారా, వాళ్ళు బాగాలేరంటే నేను బాగాలేనట్టే లెక్క. ఇంకా నేను ఒకసారి ఏ దేవుడి దగ్గరికి పోయినా లక్ష్మి, మేమందరం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం అనమాట. సో నేను ఒకళ్ళ దగ్గర చెప్పా, సో నాకెందుకో మాకు ఈ ఆస్తులు వచ్చేయాలి, ఈ డబ్బులు వచ్చేయాలని నాకు ఎప్పుడు అనిపించదు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటానంటే ఉంటుంది. హ్యాపీగా ఉండాలంటే అన్ని ఉంటేనే కదా నువ్వు హ్యాపీగా ఉంటావంటే, అదే డబ్బులు ఆస్తులు ఉంటేనే హ్యాపీగా ఉంటామా? కొంతమంది కొన్ని కోట్లు ఉంటాయి కానీ ఎప్పుడు మనశ్శాంతిగా ఉండరు. కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, కోట్లు ఆస్తి ఉంటుంది. కొంతమంది కనీసం పలకరించే వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ నోట్లో మాట చెప్పుకునే ఇది కూడా ఉండదు. అట్లా ఎన్నో రకాలు ఉంటాయి. సో అన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం హ్యాపీగా ఉండాలి స్వామి అనుకుంటే అదే చాలు. నేను అదే ముందు నేను ఇట్లా ఉండేవాడిని కాదు. ముందు చాలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తామని. నమ్మేస్తే ఏం చేశారు? నమ్మేసిన వాళ్ళ నన్ను అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అబ్బో, ఏం అడ్వాంటేజ్గా తీసుకున్నారు అంటే నేను మామూలుగా నాకు మీకు చెప్పినాను కదా, ఒకసారి క్లోజ్ అయిపోయినా అంటే ఇంకా నన్ను వదిలించుకోవడం కష్టం అని. మాట్లాడినా కూడా ఏదో జబ్బున్నట్టు సగలాన్ని కూడా భయపడతాను. నేనేమని చేస్తానేమో. ఇప్పుడు నన్ను పట్టుకున్నారు, ఇప్పుడు నేనేమని చేసినానా? నీకెందుకు అలా ఫీలింగ్ ఎందుకు చెప్పు? వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకోవాలి. ఇదంతా మా అమ్మ ట్రైనింగ్. అంటే నేను ముందట ఇట్లా ఉండేవాడిని కాదు, ఏదో చిన్న మాటనే చాలు కొంచెం చేర్పు వచ్చేసేది. ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయినా అనమాట. అమ్మ వాళ్ళకి నేను గెట్ అయిపోయినాను, గెట్ అయిపోయినాను, స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు ఇంకా ఫీల్ అవ్వడు, ఏడవడు. అందుకే అమ్మ నాకు ఫస్ట్ పిల్లలు అని చెప్పిన ఇందాక. అమ్మ ఫస్ట్ పిల్లరు, నాన్న సెకండ్ పిల్లరు, తమ్ముడు థర్డ్. అందుకే పిల్లలతో పోటీ పెట్టుకున్నాను. ఓకే, ఆ 3 పిల్లల సాంగ్ ఉంటే నేను స్ట్రాంగ్ ఉన్నట్టే లెక్క. అంతే, కరెక్ట్. వెనకాల పట్టుకోమా. అందుకే పిల్లలు నేను
ఎందుకంటే ఎక్కువ ఉండేది వీళ్ళతోనే కదా నేను ఇప్పుడు వస్తావు రేపు ఇంటికి మా ఇంటికి వస్తాను చెప్పినాం కదా. రేపు లీవే కదా లక్ష్మి. వీల్ చైర్ లేదంట. వీల్ చేయట్లేదా? అది వీల్ చైర్ ఉంది కానీ అది వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్ పడుతుంది కదా మన లిఫ్ట్ లో కూడా. మరి ఇరిగిపోయినా కాదు, నార్మల్ వీల్ చైర్ నాకు ఇరిగిపోయింది కదా లక్ష్మి. ఇది ఒకటి జస్ట్ ఒక ట్రే లాగా కింద వీల్స్ ఉంటాయి చూసావా, అలాంటిది ఇయ్యచ్చు కదా ఇంట్లో తిరగడానికి కూడా. ఓ అట్లా అంటావా? పడిపోతాను. ఏమంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు అనుకో, పక్కన ఎవరైనా ఫోన్ చేస్తున్నారు అనుకో, ఇట్లా బయట పడిపోతాను. ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు వెనక్కి ఇట్లా. అవును, లాస్ట్ టైం ముందు మటనాలు లాక్పోయినప్పుడే ఈ యాక్సిడెంట్ పళ్ళు నల్లగైపోయింది నాకే. ముందుకు పడి నేను ఎందుకు పడను, పడేది మూతే పడేది, పడితే ముందుకి ముందుకు ఒక క్యాప్ వేసి పెట్టాలి నీకు. ముందుకు పడినా కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా హెల్మెట్ వేసుకుంటే మనకు తల ఎట్లా తగలదో అట్లా మూతికి కూడా ఇట్లా. ఇప్పుడు ఎందుకు లక్ష్మి ఇన్ని వచ్చే 2 నిమిషాలు కూర్చోకుండా నేను బయలుదేరేస్తాను. అమ్మ మీకు వచ్చినప్పుడు అంతా ఏదైనా తినిపించకుండా పంపి మేము పాత అయిపోయింది, ఇంకేమైనా ఫార్మాలిటీ. అమ్మకు ఇప్పటి నుంచే కాదు ముందు నుంచి కూడా అంతే, ఎవరైనా ఇంటికి వస్తే భోంచేసి అది ఒకటి ఉంది. అదే అమ్మకి మంచి అలవాటు, ఎవరు ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు భోంచేసి పంపేది. ఫ్రెండ్స్ చూసారు కదా దీపు ఆవేదన. సో మరొక వీడియో కూడా ఉందన్నమాట, దీపు మనతో మాట్లాడిన మాటలు. తను ఛానల్ సరిగా కరెక్ట్ గా లోడ్ చేయలేకపోతున్నాననేది ఆవేదన. ఇంకొక వీడియోలో చూద్దాం తన ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది. సో నేను చెప్పొచ్చాను వీలైనంత వరకు నేనేమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తానని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.